హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీషా టిప్స్ అండ్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా మస్తున్నా. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుడిని అయితే నేను మనస్ఫూర్తిగా వేడుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఏంటంటే, ఈరోజు తమిళ చూసిరు కదా, ఈ వీడియోలో అయితే ప్రెగ్నెన్సీకి సంబంధించిన టిప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు కొత్తగా అమ్మలు కాబోయే అక్కలకి చెల్లెలకి కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పాలనుకుంటున్నాను అనమాట. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకుపోతే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకనేసి ఈ వీడియో అయితే ప్రెగ్నెన్సీకి సంబంధించిన జాగ్రత్తల గురించి అయితే ఈ వీడియో అయితే ఉంటుంది. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ వరకు ఎట్లయితే వచ్చిందో 10 మందికి చేరాలంటే ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వడం మర్చిపోకండి. అలాగే వీడియో మొత్తం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, లేట్ చేయకుండా అయితే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్రజెంట్ జనరేషన్లో సంతాన సమస్య అనేది ఒక పెద్ద పెనుభూతంలాగా ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ బాధ పిల్లలు లేని వాళ్ళకే తెలుసు అనమాట. ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలు పుట్టడం అనేది పెళ్ళైన 1 ఇయర్ లోపట్నే అయితే అవుతుంది, లేదంటే గ్యాప్ వస్తే ఆ గ్యాప్ అలాగే ఉండిపోతుంది అనమాట. మినిమం 3 ఇయర్స్ మనం వెయిట్ చేయాలన్నమాట పిల్లల కోసం. అప్పటికి మనకి న్యాచురల్గా రాకపోతే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే లేట్ అవుతున్న కొద్దీ మనకే ప్రాబ్లం అనమాట. మన లోపల ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా అనేది ఒకసారి అయితే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చెక్ చేయించుకోవాలన్నమాట. ఇప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన అక్కలకి చెల్లెళ్ళకి నా తరపు నుంచి మొదటగా కంగ్రాచులేషన్స్ అండి. ఈ 9 మంత్స్ మీకు మీ కడుపులోని బిడ్డకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. 9 మంత్స్ ప్రెగ్నెన్సీ జర్నీని తట్టుకొని ఇబ్బందులను ఎదుర్కొని మన చేతిలో 9 మంత్స్ దాటిన తర్వాత ఒక పండంటి బిడ్డ మన చేతిలో ఉండాలంటే కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాలి. నియమాలు అండ్ జాగ్రత్తలు కూడా పాటించి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాలానికి పిల్లలు అవ్వడమే చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే మనం తింటున్న తిండి వల్లనో లేకపోతే లైఫ్ స్టైల్ వల్లనో కానీ పిల్లలు అవ్వడం చాలా కష్టతరమైంది. మంది పెళ్ళైన జంటలు ఒక 2-3 ఇయర్స్ లోపల అయితేనేమో అవుతున్నారు, లేదంటే లేదనమాట. 1 ఇయర్ లోపలనే మ్యాక్సిమం అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. 1 ఇయర్ దాటితే మళ్ళీ ఇంకా గ్యాప్ అట్లనే ఉండిపోతుంది అనమాట. సో అందుకు మనం కొన్ని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినమ్మంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, మిస్క్యారేజ్ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మిస్క్యారేజ్ అనే దాని నుంచి అయితే మనం బయటపడవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మనం కన్ఫర్మ్ అయినామంటే డాక్టర్ని కలవాలి. డాక్టర్ని కలిసిన తర్వాత ఎట్లా ఉంది, ప్రెగ్నెన్సీ వీక్ ఉందా స్ట్రాంగ్ ఉందా అనేది అయితే ఆ స్కాన్, ఎర్లీ స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ నుంచి మనం ఓకే నార్మల్గానే మంచిగానే ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడే అందరికీ చెప్పుకోవద్దు. కన్ఫర్మ్ అయినాక 3 మంత్స్కి ఒక స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ అయిపోయిన తర్వాత ఎవరికైనా చెప్పుకోవచ్చు అనమాట. అదే ఎన్టీ స్కాన్ ఉంటుంది కదా, ఎన్టీ స్కాన్లో మనకి ఏమేమి ఇబ్బందులు ఉన్నా కానీ అన్నీ తెలిసిపోతాయి అన్నమాట. కాబట్టి మనం అందరికీ కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏమేమి చెయ్యొద్దు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినమ్మడే అనే దాని గురించి అయితే ఇప్పుడు చెప్తాను అనమాట. ఫస్ట్ ఓకే, ఇంక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినమ్మడే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, నార్మల్గా మనం ఎప్పుడు ఉండేటట్టుగానే ఉంటాం అనమాట. అట్లా ఉండకుండా కొంచెం మెచ్యూర్గా ఉండాలన్నమాట. బాగా బరుగులు ఉన్నవి అవన్నీ లేపడము, ఇంకా ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యి ఒత్తిడికి ఎటువంటి పనులు అయితే అసలు చెయ్యొద్దు. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ బేబీ పైన పడుతుంది. అప్పటికే ఎదగదు కదా బేబీ. ఇంకా మనం ఆ ఎదగని పిండానికి తీసుకుపోయి ఏమేమో చేస్తే మనం నార్మల్గా ఉన్నట్టు ఉండకుండా ఇట్లా కొంచెం జాగ్రత్త అనేది పాటించాలన్నమాట. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినామంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకుంటాం కదా. కన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు డాక్టర్ చెప్తారనమాట, మీకు ఏమైనా అంటే ప్రెగ్నెన్సీ వీక్ ఉంటేనేమో రెస్ట్ చెప్తారు, లేదంటే మంచిగానే ఉందనంటే మనం నార్మల్గానే చేసుకోవచ్చు. కాకపోతే వంగడము, సడన్గా కింద కూర్చొని సడన్గా లేవడము, వాటర్ బకెట్లో లేపడము, లేదంటే బరువులు ఎత్తడము అవి అయితే చేయొద్దు అనమాట. ఇంకా లాంగ్ జర్నీస్, దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే వెళ్ళొద్దు. 3 మంత్స్ మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచి. దూర ప్రయాణాలనే కాదు, అసలు ప్రయాణం చేయకపోతేనే బెటర్ అనమాట. ఎందుకంటే అయినా చేయలేరులేండి కొంతమందికి. అంటే ప్రెగ్నెన్సీ మొత్తము మంచిగానే ఉంటుంది. అంటే 3 మంత్స్ లోపల కొంతమందికి వామిటింగ్స్ కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉంటే అప్పుడు ఆ 3 మంత్స్ లోపలనే వస్తాయి, లేదంటే రావన్నమాట.
కొంతమందికి ఉండదు ఆ ప్రెగ్నెన్సీ సెన్సేషన్స్ ఇవన్నీ, వామిటింగ్ సెన్సేషను, కొంచెం డిజీనెస్ అట్లా ఉంటుంది. అవి కూడా కొంతమందికి ఉండకపోవచ్చు. ఇంకా లేదుగా నార్మల్గా అయితే ఉండొద్దు. కాకపోతే మన పనులు అయితే మనం చేసుకోవాలి. దూర ప్రయాణాలుగా అవి మనం మానేసుకోవాలి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా అని చెప్పేసి ఇంకా మనం ఇష్టం వచ్చినవి అన్నీ లోపలికి వేసేస్తుంటాం అనమాట. అట్లా తినకుండా కొంచెం ఏమైతే కావాలో, ఎంత తినాలో, మనకి ఎంత తినబుద్ధి అవుతుందో అంతే తినాలి. కొంతమంది అంటుంటారు ఇప్పుడు ఒకరికి కాదు ఇద్దరికి సరిపడా తిండి తినాలి అని అంటారు కదా. అట్లా తినమన్నారు కదా అని చెప్పి మొత్తం తినేస్తే ఓవర్ వెయిట్ అయిపోతాము. అప్పుడు మనకే ప్రాబ్లం ఆ డెలివరీ మూమెంట్లో. అందుకనేసి మనకి ఎంత కావాలో అంతనే తినండి. కొంతమందికి ఏమో ప్రెగ్నెన్సీలో వచ్చే కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వెయిట్ మామూలుగా పెరిగిపోతూ ఉంటారు. మామూలుగా వెయిట్ 20 kgs, ఎంత నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే ఒక 20 kgs వరకు పెరగవచ్చు ప్రెగ్నెన్సీలో. ఇంకా నాలాగా కొంచెం చబ్బీ ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువనే అనమాట, తక్కువనే తీసుకోవాలి. ఎంత అవసరానికి మించి అయితే తినొద్దు, మనకు అవసరం ఉన్నంతనే తినాలి. ఇంకా ఒకరికి ఇద్దరికి అన్న అట్లా అట్లా క్వాంటిటీస్ మాత్రం అస్సలు డబల్ చేయ. ఇంకా మెయిన్గా మసాలా ఫుడ్స్, ఎక్కువ కారం ఉన్నాయి, బిర్యానీలు, జంక్ ఫుడ్స్ ఇవి తీసుకోవడం అయితే తీసుకోవద్దు. ఇవి ఎక్కువగా తీసుకోవద్దు. ఫస్ట్ 3 months అయితే ఎక్కువగా స్పైసీ ఉన్నాయి, వేడి చేసే వస్తువులు ఉంటాయి కదా, అవైతే తినొద్దు అనమాట. ఎందుకంటే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవైతే అవాయిడ్ చేయాలి. విషయానికి వస్తే ఫ్రూట్స్ అయితే అన్నీ తినొచ్చు. పపాయ అండ్ పైనాపిల్, గ్రేప్స్ కూడా తినొద్దు. కచ్చిది అరటిపండు కూడా తినొద్దు. పండిన అరటిపండు అయితే తినొచ్చు కానీ కచ్చివి అయితే తినొద్దు. 3 months లోపల అది కూడా తినకపోతేనే బెటర్ అనమాట. బనానా, గ్రేప్స్, పపాయ, పైనాపిల్ ఈ 4 అయితే తినొద్దు అనమాట. మిగతావి ఏవైనా తినొచ్చు. ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయి తినాలన్నమాట. మీట్ కూడా, చికెను అవి కూడా తినొద్దు. చికెను, మటను ఇవి కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ అనమాట. ఎందుకంటే 3 monthsలో అరిగించుకోవడం కొంచెం తక్కువగా ఉంటుంది, అరిగించుకునే సామర్థ్యం అనేది. సో మనం కొంచెం మోషన్ ఫ్రీగా ఉండేది ఆకుకూరలు, వెజ్జీస్ అవి తినడమే బెటర్ అనమాట. ఎందుకంటే అవి తింటే కొంచెం ఫైబర్ మనకి అందడం వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య నుంచి అయితే మనం ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. ఎక్కువగా పిండి పదార్థాలని అవాయిడ్ చేసేసి రైసే తినకుండా టిఫిన్స్, చపాతీ, నైట్ టైం చపాతీ తింటేనే బెటరు. కాకపోతే అందరికీ కుదరదు కాబట్టి మోతాదులో తీసుకోవచ్చు. ఏదైనా రైస్ తింటాం కాబట్టి మనం ఎక్కువగా రైసే తింటాం కదా మనం, అది మోతాదులో తినొచ్చు. ఇంకొక విషయం, కూల్ డ్రింక్స్ అయితే అస్సలు తీసుకోవద్దు. బాగా కూల్ ఉన్నాయి. సమ్మర్ వచ్చేసరికి, చలికాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, అంత ఎక్కువ ఏం తీసుకోరు కూల్ డ్రింక్స్. కానీ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్న వాళ్ళు ఈ కూల్ డ్రింక్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దానికి కూడా నేను ముందు వీడియోలో చెప్తాను అనమాట. ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో కూల్ డ్రింక్స్ తాగకపోవడమే మంచిది. తాగిన ఒకవేళ బాగా క్రేవింగ్స్ ఉంటే కొంచెం కూల్ దిగిపోయిన తర్వాతనే తాగడం మంచిది. దానికి బదులుగా మనం ఫ్రూట్సే జ్యూస్ చేసుకొని, హోమ్మేడ్ జ్యూస్ చేసుకొని తాగొచ్చు. జ్యూస్ అన్నాం కదా అని చెప్పి బయట చేసిన జ్యూసు అవి ఇవి మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏమేమి కలుపుతారో ఎప్పుడు కలుపుతారో మనకు తెలియదు కదా. మళ్ళీ అవి వికటించి ఏమైనా ఎఫెక్ట్ కొట్టినాయి అనుకోండి, తర్వాత ఇబ్బంది మీరే ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. కూరలలో పుల్లటివి, గోంగూర తినొద్దు. ఇంకా పాలకూర మంచిది, చాలా అంటే చాలా మంచిది. పాలకూరలో కాల్షియము, మెగ్నీషియము అన్నీ సమతుల్యంగా ఉంటాయి అన్నమాట. కాల్షియం, ఐరన్. పాలకూరని ఎక్కువగా మన డైట్లో చేర్చుకుంటేనే మంచిది. వీక్లీ 3 times పాలకూర కానీ, తోటకూర కానీ, ఆకుకూరలు మన డైట్లో ఉంటేనే మంచిది అనమాట. దానివల్ల మనకి కాల్షియం, ఐరన్ పుష్టిగా అందుతాయి. ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. సో బేబీ ఎదుగుదలకు కూడా మంచిగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా స్వీట్స్ అవి ఇవి ఎక్కువ తినొద్దు. క్రేవింగ్స్ ఉంటే లైట్గా తింటే పర్లేదు. కాకపోతే అవి స్వీట్స్ ఇప్పుడు తింటాం మనం, తర్వాత తగ్గడం, ఇప్పుడు తిని పెరిగించుకుంటాము, బరువు బాగా పెరిగిపోతాం కదా. డెలివరీ అయినాక మళ్ళీ అది తగ్గకపోతే ఎంత ఇబ్బంది, అది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుసు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నువ్వులని బాగా అవాయిడ్ చేయాలన్నమాట. నువ్వులతో చేసిన పదార్థాలు ఏవి మనం తినకూడదు. ఎందుకంటే వేడి చేసేవి తిన్నాం అనుకోండి, నువ్వులు చాలా అంటే చాలా డేంజరు. ఒక నువ్వులు తిన్నా కానీ తొందరగా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. వేడి ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా కొంతమందికి బాడీ హీటే ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇలాంటి వేడి వస్తువులు తిన్నామనుకోండి
ఇంకా అంతే సంగతులు అనమాట. సో అవాయిడ్ చేయండి. ఇంకా చికెన్ కూడా 3 months వరకు తినకపోవడమే మంచిది, ఎందుకంటే వేడి ఎక్కువ చేస్తుంది అనమాట. ఇంకా ఎండాకాలం అయితే అసలు అది చికెన్ జోలి పోకుండా ఉండడమే మంచిదన్నమాట. ఇంక డైలీ ఎగ్ తిన్నా తినకపోయినా డే బై డే అయితే బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం మంచిది. విటమిన్స్ ఉంటాయి కాబట్టి బాయిల్డ్ ఎగ్ అయితే డే బై డే తీసుకోండి. కుదిరితే డైలీ కూడా తీసుకోవచ్చు. ఇంకా పాలు పండ్లు అయితే మనం మంచిగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే పాలు ఇప్పుడు తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మనం డెలివరీ అయిన తర్వాత మనకి పాలు మంచిగా పడతాయి. ఇంకా పాలల్లో నుంచి ఎక్కువగా మనకు కాల్షియం అవసరం అవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో. ఎందుకంటే బేబీ బోన్స్ ఎదగాలి, ప్లస్ మన బోన్స్ కూడా వీక్ అవుతుంటాయి. సో బోన్స్కి కావాల్సిన కాల్షియము మనం మామూలుగా మనకు కావాల్సిన కాల్షియం కంటే డబల్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో మనం కాల్షియంని ఎంత ఎక్కువగా మన డైట్లో చేర్చుకుంటే అంత మంచిదన్నమాట. కాల్షియం ఫుడ్స్ ఏవేవైతే ఉంటాయో ఆన్లైన్లో సెర్చ్ చేస్తే వస్తాయి. అవి మనం ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ప్రెగ్నెన్సీ టైం ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి అలాగే మన బేబీకి ఇద్దరికి డబల్గా ప్రోటీన్స్ అవసరం అవుతాయి కాబట్టి ఎక్కువగా ప్రోటీన్స్ డబల్ చేసుకోవచ్చు. ఇటు మిగిలిపోయిన అన్నాలు కానీ లేకపోతే పాచిపోయినవి ఇంకా ఎందుకు వదిలేయడం అని చెప్పి అట్లాంటివి తిన్నాం అనుకోండి, ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మనం చెప్పలేం కదా ఎట్లా ఉంటుందో ఏంటి అనేది. ఎక్కువ వాటర్ తాగాలి. ఈ కొన్ని నియమాలు అయితే పాటిస్తే మన ప్రెగ్నెన్సీ అయితే సేఫ్ ఉంటుంది. మనకి మంచి పండంటి బిడ్డ అయితే 9 months తర్వాత మన చేతిలో ఉంటుంది. సో సేఫ్ ప్రెగ్నెన్సీ ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ జాగ్రత్తలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా నచ్చలేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం తప్పకుండా మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.